చెప్పండి. కొట్టారా మీరు? మీ కోడల్ని కొట్టారా? కొట్టలేదు. మరి ఎందుకు లాక్కెళ్ళారు? నేను లాక్కెళ్ళే మేడం. కింద పోర్షన్లో రెంట్ వాళ్ళు ఉంటారు. రెంట్ వాళ్ళు ఉంటే రెంట్ వాళ్ళు కాల్ చేస్తారు. వీళ్ళే ఫోర్స్ పెట్టి కాల్ చేపిస్తారు. కాల్ చేపిస్తుంటే ఇక్కడ సైడ్ డోర్ ఉంటుంది ఒకటి కిచెన్లో. అది దానికి లాక్ చేస్తుంటే నన్ను వచ్చి నెట్టేసి నేను కింద పడ్డాక ఇక్కడ లాక్ చేసి మెయిన్ డోర్కి వెళ్ళి లోపలికి కురికింది. లోపలికి కురికితే వద్దమ్మా, ఎందుకు ఈ గొడవ చేస్తున్నావు, బయటికి రా అని చెప్పిన. పోర్షన్లు ఉన్నావు కదా, లాస్ట్ పోర్షన్లు ఉన్నావు కదా, మళ్ళీ దీంట్లోకి రావడం ఎందుకు, నువ్వు రామ్మా బయటికి రా అని నేను పోయినా. పోతే వాళ్ళ మదర్ ఏమో డోర్ పెడుతుంది, వాళ్ళ సిస్టర్ ఏమో వీడియో తీస్తుంది. ఆడ నేను ఒక్కరిని లేను, 10-20 మంది ఉన్నాము. 10-20 మంది ఉన్నాం ఆడ. రామ్మా అని బయటికి నేను చేయబట్టి బయటికి రమ్మంటే రావట్లేదు. తర్వాత వాళ్ళ మదరే డోర్ పెడుతుంది ఆడ, వాళ్ళ సిస్టర్ వీడియో తీస్తుంది. ఇక నేను చేయబట్టి లాగినట్టు ఎట్లా మేడం అది? నేనేమన్నా ఆ ఇంట్లో ఆ పోర్షన్లకు రాకు, నువ్వు ఆల్రెడీ ఒక పోర్షన్లు ఉన్నావు, నిన్ను ఉండమంటున్నాం, మళ్ళీ ఈ పోర్షన్లకు ఎందుకు అని నేనన్నా. అంతే. కొట్టడం తిట్టడం దేనికి ఆమెను చెప్పమని ఆ మాట నేను కొట్టినట్టుగా తిట్టినట్టుగా. మనవరాల్ని బాగా చూసుకునే వాళ్ళ మీరు? నేనే 2 నెలలు. ఇవాళ నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూతురు సంగతి ఎలా ఉన్నా సరే మనవరాలు అన్న కనికరం కూడా లేదు. కొడుకు బిడ్డనే కదా, కొడుకు బిడ్డ అయ్యుండి తిండి పెట్టాలని కానీ లేకపోతే చూసుకోవాలని కానీ మనవరాల్ని చూసుకోవాలని కూడా వాళ్ళకి ఏమాత్రం లేదు అని చెప్పి ఆ తల్లి అడుగుతోంది. ఏం చెప్తారు మరి దీనికి? మేడం, మన్మరాలు నా మన్మరాలు నీ మన్మరాలు అని కాదు, ప్రతి చిన్నపిల్లకి నేను ఆప్యాయతగా ఉంటాను. నేను మా కాలనీలో కమ్సే కమ్ 60-70 మంది పిల్లలు ఉంటారు. 60-70 మంది పిల్లలు కూడా అందరూ నన్ను విజ్ చేస్తారు. నేను అందరికీ కానీ నేను మన్మరాలకు అన్నం పెట్టకపోవడం మీదనే ఉంటుందా మేడం? ఉంటుందా? కాలనీలో అందరికి ఏమైనా చెప్పుంచారా అండి? ఎందుకంటే మరి కాలనీలో ఎవరు అడిగినా మీరు అందరూ మంచి వాళ్ళు అనే చెప్తున్నారు. అమ్మాయి సంగతి మాకు తెలియదమ్మా, అమ్మాయిని రీసెంట్గా మేము చూస్తున్నాము అని చెప్తున్నారు. ఇదే క్వశ్చన్ నేను వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మొత్తం కాలనీలో అందరికీ చెప్పి పెట్టి ఉంచారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎవరన్నా చెప్పి పెట్టి ఉంచుతారా మేడం? ఈ విషయం ఎవరన్నా చెప్పి పెట్టి ఉంచుతారా? అన్నీ వాళ్ళకి కావాలని ఏదో చేయడం. నేనే 2 నెలలు స్కూల్కు డ్రాప్ చేసి తీసుకొస్తుంటే తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆ పర్సన్ నేను అన్నం పెట్టకపోవడం అంటే మానవత్వం ఉన్న మనుషులు ఎవరు అట్లా చేయరు మేడం. ఇప్పుడు మీ కోడలు చూడడానికి వెళ్ళారా? ఆమె మరి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ఎలా ఉంది ఏంటి అని కొట్టిరు, బోన్స్ క్రాక్ ఇరిగినాయి 2, లేవనీకి వస్తలేదు, కూర్చోనికి వస్తలేదు. మొత్తం ఎంతమంది కొట్టారండి మిమ్మల్ని? అందులోకి 10 మంది దాకా వచ్చారు మేడం. లైట్లు బంద్ చేశారు, ఒకటే తన్నుడు, షూస్ వేసుకొని ఒకడు ఈడ ఛాతి మీద ఎక్కి దుంకులాడుతున్నాడు, నెత్తి మీద గుద్దాగానే కింద పడ్డాము. ఈ దెబ్బ ఒకడు ఆయన్నే పట్టుకొని వచ్చి కిందికి పట్టుకొని వచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టిండు. ఆడికి వెళ్ళి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చినాక వాళ్ళు మాటలన్నీ కూడా వస్తలేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈ హాస్పిటల్ పంపించారు. ఆ పర్సన్ గ్లూకోజ్లు ఇవన్నీ. సరే, మిమ్మల్ని కొట్టారు అన్నారు కదండి, మొత్తం 10 మంది వరకు వచ్చారు, మిమ్మల్ని కొట్టారు అన్నారు. అప్పుడు పోలీసులకు మీరు ఫోన్ చేశారా? ఒక్కసారి కాదు మేడం, 4 సార్లు ఫోన్ చేసిన. గేట్లు ఎరగొడుతురు, సీసీ కెమెరాలు వల్లగొడుతురు, మీరు రండి సార్ తొందరగా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే హెడ్ ఆఫీస్కి పోతుంది. అది 100కి కొడితే హెడ్ ఆఫీస్కి పోతే మళ్ళీ వాళ్ళు మేము పంపిస్తున్నామని చెప్తారు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చేసిన, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ చేసిన. ఎంతసేపటికి వచ్చారు? మమ్మల్ని కొట్టి కింద పడేసి కిందికి తీసుకొచ్చినాక వచ్చారు. హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్కు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు ఏదో ఎమ్మెల్సీ ఏదో రాస్తారు కదా మేడం, అది రాసి కమల్ హాస్పిటల్కి పంపించారు. మరి మీరు తాళాలు వేసుకొని పారిపోయారని చెప్తా ఉన్నారు. మరి తాళాలు వేసుకొని పారిపోతే ఇంట్లో ఇరగొట్టి ఎట్లా కొట్టిరు మేడం? పోలీసులే కదా. ఇప్పుడు మీ కోడలు ఇలా సూసైడ్ చేసుకుందని వెంటనే తెలిసిన వెంటనే ఇది పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంది అని చెప్పి మొత్తం మీరు, మీ భార్య, మీ కొడుకు, మీరందరూ కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పరారీలో ఉంటే మమ్మల్ని ఎట్లా కొట్టిరు మేడం? ఇంట్లోనే ఉన్నాం కదా, మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాం కదా,
ఆమె చైను లాక్కొని పోయారు, పుస్తలతాడు 5 తులాల పుస్తలతాడు లాక్కపోయారు. సెల్ ఫోన్ని రాయేసి గుద్దిరు, రాయో దేంతో గుద్దిరు, ఇంట్లో టీవీ వాళ్ళ కొట్టిరు, అన్నీ చేసిరు. మీరు పారిపోలేదు. మేము ఇంట్లో ఉన్నాం, వాళ్ళే తీసుకొని వచ్చారు కిందికి, వాళ్ళే తీసుకొని వచ్చి వాళ్ళే ఒక మనిషి తీసుకొని వచ్చి పోలీస్ వ్యాన్లే కూర్చోబెట్టారు. పోలీసులు అందరూ కూడా మీ వైపే ఉన్నారు, మీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మరి దీనికి? మీ వైపే ఉన్నారా, మీకే సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే సిఐ కూడా మీ కోడలికి మీ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తే సిఐ కూడా చాలా అసహ్యంగా మాట్లాడారని, మీకే ఏదో ఇల్లీగల్ ఉంది అన్నట్టు మాట్లాడారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది. ఏమంటారు మరి? పోలీసులు అందరూ కూడా మీ వైపే ఉన్నారా, వాళ్ళ వైపు ఏం లేరు అంటున్నారు మరి? మేడం, పోలీసులు ఆయన సిఐగా ఆయన మా వైపు అంటారు కదా, ఆయన కూడా ఒక డిపార్ట్మెంట్ మనిషి. ఎవరు? వాళ్ళ నాన్నగారు డిపార్ట్మెంట్ మనిషి. డిపార్ట్మెంట్ సైడ్ చూస్తాడా, లేకపోతే మేము ఆర్డినరీ ఒక అగ్రికల్చర్ చేసుకున్న సైడ్ చూస్తాడా మీరు చెప్పండి. వాళ్ళకు ఒక కార్పొరేటర్ ఉన్నాడా, ఆ కార్పొరేటర్ ప్రతిసారి వచ్చి గొడవ చేస్తాడు. ఆ కార్పొరేటర్ కింద పనిచేస్తాడు ఆ పిల్లవాడు ప్రవీణ్ రెడ్డి అని. వాళ్ళ సైడు ఉంటుందా, లేకపోతే మాకు ఆయన రాజకీయం చేస్తారు? వాళ్ళ సైడ్ ఉంటుందా, మా సైడ్ ఉంటుందా మీరు చెప్పండి. ఏదైనా వాళ్ళు చేసే అలిగేషన్స్ అన్నీ తప్పంటారు అయితే? అంతేగా మేడం.